నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. ఇక సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వారు కోర్టు ఎదుట హాజరు కాబోతున్నారు. ఏడాది మే 24న పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఇక ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 29న వారి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. వారి పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు 2 వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు పిన్నెల్లి సోదరులు లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలులోకి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పిన్నెల్లి ఇంటి వద్దకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తుండగా వైకాపా నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేస్తున్నారు. కోర్టు వద్దకు ఎవరికీ అనుమతి లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లాలో ఒక సంఖ్యలో రేకెత్తినటువంటి జంట హత్యల కేసుకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఈ కేసులో నేపథ్యంలో అయితే మాత్రం దాదాపుగా కొన్ని రోజుల నుంచి పిన్నెల్లి సోదరులు కోర్టు నుంచి మాత్రం ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇద్దరు కూడా సరెండర్ కావాల్సిందే అంటూ ఆర్డర్ కాపీ ఇవ్వడంతో కూడా ఈ రోజు అయితే మాత్రం పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే పల్నాడు జిల్లాలో గత మే 24వ తారీఖున జరిగినటువంటి టీడీపీ నేత జీవిశెట్టి వెంకటేశ్వర్లు జీవిశెట్టి కోటేశ్వరరావు సంబంధించినటువంటి జంట హత్యల కేసులో సోదరులిద్దరు కూడా నిందితులుగా చేర్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు మొదట హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ కొట్టివేయడంతో వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా ఏపీ ప్రభుత్వం దానిని సవాల్ చేసి పిటిషన్లు ఇద్దరిని కూడా విచారించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం అయితే మాత్రం నవంబర్ 28న పిన్నెల్లి సోదరులకు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ను రద్దు చేసి 2 వారాల్లోగా మాచర్ల కోర్టులో లొంగిపోవాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు అయ్యప్ప మాలలో ఉన్నటువంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇరువురు కూడా అయితే మాత్రం శబరిమల వెళ్ళి వచ్చినటువంటి అనంతరం ఈ రోజు మాచర్ల కోర్టులో అయితే మాత్రం లొంగిపోయేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాచర్లో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. రచన ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా ఇప్పటికీ మాచర్లలో ఉన్నటువంటి ఆయన నివాసం వద్దకు థ్యాంక్ యూ పవన్.